స్కీములలో పనిచేసేటువంటి స్కీమ్ వర్కర్లు, అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం, ఆశా వర్కర్లు, ప్రభుత్వ స్కీములలో పనిచేసేటువంటి హెల్త్ వర్కర్లు అందరూ కూడా ఈరోజు భారతదేశ వ్యాప్తంగా సమ్మె చేయడం, అఖిల భారత స్థాయిలో సమ్మె చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ అఖిల భారత స్థాయి సమ్మెలో అంగన్వాడీ టీచర్స్, ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజనం సంబంధించినటువంటి మొత్తం జాతీయ సంఘాల ఆధ్వర్యంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇవ్వడం జరిగింది సమ్మె నోటీసు. అయినప్పటికీ కూడా కొంతమంది అధికారులు కావాలనే ఈ సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి అనేక రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఇప్పటికే 22 డిమాండ్ల పైన అనేకమైనటువంటి కార్మికులందరినీ కదిలించి ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మె చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే కరీంనగర్ జిల్లాలో కూడా సమ్మె చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ దేశంలో 1 కోటి మంది స్కీమ్ వర్కర్లు పనిచేస్తున్నారు. మన రాష్ట్రంలో 3 లక్షల పైన సుమారు పనిచేస్తున్నారు. ఈ స్కీమ్ వర్కర్లందరికీ కనీస వేతనం ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, ఏదైతే దుర్మార్గంగా బీజేపీ ప్రభుత్వం కార్మిక సంస్కరణలు తీసుకొచ్చి లేబర్ చట్టాలను 4 కోట్లుగా చేసి ఆ 4 కోట్లను విరమించాలనేటువంటిది డిమాండ్గా ఉన్నటువంటిది. అట్లాగే వీళ్ళను అందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేసినటువంటి వాళ్ళందరినీ కూడా కరోనా సమయంలో ఏదైతే వీళ్ళందరూ స్కీమ్ వర్కర్లందరూ కరోనా సమయంలో భారతదేశ వ్యాప్తంగా పనులు చేసినప్పటికీ ఎంతోమంది స్కీమ్ వర్కర్లు పనిచేసినటువంటిది మరణించడం కూడా జరిగింది. మరణించినటువంటి స్కీమ్ వర్కర్లందరికీ 50 లక్షల రూపాయల ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, కరోనా సమయంలో డ్యూటీ చేసిన వారందరికీ కూడా 10,000 రూపాయల ఎమర్జెన్సీ ఎక్కువ జీతం ఇవ్వాలనేది కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే కనీస వేతనం 21,000 రూపాయలు ఇవ్వాలని ఎన్నో సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వానికి 7 సంవత్సరాల కాలంలో అనేక సార్లు పార్లమెంటు ముందు ధర్నా చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఏ ఒక్క నోటి కూడా ఈ స్కీమ్ వర్కర్ల సమస్యలను పరిష్కరించలేదు. దాంతోపాటుగానే స్కీమ్ వర్కర్గా పనిచేసేటువంటి వాళ్ళందరినీ ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించేసి ఈరోజు చేతులు దులుపుకోవడానికి ప్రయత్నం చేస్తే దానిలో భాగంగానే నిధులను కూడా తగ్గించడం అనేది కూడా జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ డిమాండ్లు 22 డిమాండ్లు ఏదైతే ప్రతిపాదించినామో ఆ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ఈరోజు కేంద్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో ఈరోజు సమ్మె చేయడం అనేది జరుగుతుంది. రానున్న రోజుల్లో కనుక కేంద్ర ప్రభుత్వం ఇదే విధంగా కనుక చేసేది ఉంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఈ సమ్మె సందర్భంగా ప్రభుత్వాన్ని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాం. టేక్మల సమ్మయ్య, ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి. గుర్తించాలి, స్కీమ్ ఉద్యోగులను గుర్తించాలి, అమలు చేయాలి, అమలు చేయాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, పనిచేస్తున్న ఉద్యోగుల భద్రత కల్పించాలి, కనీస వేతనం అమలు చేయాలి, ఉద్యోగుల వెంటనే న్యాయం చేయాలి. అంగన్వాడీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. చేసే ప్రభుత్వ విధానం ఖండించండి. ఈ శిశు సంక్షేమ శాఖ ఉద్యోగులకు రక్షణ కరోనా మరణించిన ఉద్యోగులు అంటే నష్టపరిహారం ఇవ్వాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంటే అమలు చేయాలి, ప్రభుత్వ స్కీముల్లో పనిచేసే ఉద్యోగులు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి. మనం ఏం అడుగుతున్నాం అంటే స్కీమ్ వర్కర్స్ స్థితిగతుల మీద సర్వే చేయమని అడుగుతున్నాం. మనలో బెంచ్ కార్లు ఉన్న వాళ్ళకి అక్కర్లేదు. కానీ ఈరోజు దేశంలో, రాష్ట్రంలో ప్రజలకి సేవలు అందుతున్నాయి అంటే అది స్కీమ్ వర్కర్స్ వల్లే, అందులోనూ మహిళల వల్లే అందుతున్నాయి. ఇది మీరు గమనించకపోతే భవిష్యత్తులో మరిన్ని పోరాటాలకు మేము సన్నద్ధం కావాల్సి ఉంటుంది. భయపడద్దు. రొట్టె ఎక్కడ పెద్దదుందో అందరికీ తెలుసు. కాబట్టి రొట్టె పెద్దదున్న చోటే బలం కూడా ఉంటది. బలం గట్టిగా ఉన్న చోటే విజయం సాధిస్తాము. వర్ధిల్లాలి స్కీమ్ వర్కర్ల ఐక్యత, వర్ధిల్లాలి స్కీమ్ వర్కర్ల ఐక్యత. స్కీమ్ వర్కర్లను పర్మనెంట్ చేయాలి, స్కీమ్ వర్కర్లను పర్మనెంట్ చేయాలి. రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలి, సంక్షేమ పథకాలు అమలు చేయాలి, సంక్షేమ పథకాలు అమలు చేయాలి. కనీస వేతనం 21,000 రూపాయలు
వర్కర్లను పర్మనెంట్ చేయాలి. బకాయి వేతనాలు వెంటనే చెల్లించాలి. నా పేరు బి తులసి అండి. నేను ICDS అర్బన్ 1 ప్రాజెక్ట్ నుండి మాట్లాడుతున్నాను. ఈరోజు స్కీమ్ వర్కర్స్ అందరినీ కూడా ఇక్కడికి ఎందుకు వచ్చాము అని అంటే, మాకు చాలా సమస్యలు ఉన్నాయి. ICDSని బలోపేతం చేయాలి అని చెప్పేసి, స్కీమ్ వర్కర్లందరికీ కూడా కనీస వేతనం 21,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి, పెన్షన్ సౌకర్యం కల్పించాలని, రిటైర్ అయిన వాళ్ళకి 5 లక్షల రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని చెప్పేసి, అలాగే కోవిడ్ బారిన పడి చనిపోయిన వాళ్ళకందరికీ కూడా 50 లక్షల రూపాయలు పారితోషికం ఇవ్వాలని చెప్పేసి, ICDS స్కీమ్ వర్కర్లు అంగన్వాడీ స్కీమ్ వర్కర్లందరికీ కూడా సంక్షేమ పథకాలన్నీ చెప్పి ఇస్తామని చెప్పేసి, క్రిందటి సంవత్సరం అందరికీ సంక్షేమ పథకాలన్నీ అందేటట్లు చేసి, ఈ సంవత్సరం మాత్రం స్కీమ్ వర్కర్లందరికీ CIF కోడ్ వాళ్ళ శాలరీకి యాడ్ అయిందని చెప్పేసి, స్కీమ్ వర్కర్లన్నీ అమ్మఒడి అని, చేయూత అని, ఇంట్లో ఉన్న అమ్మలకి అత్తలకి అందరికీ కూడా పెన్షన్లన్నీ కూడా ఆపేసి, తర్వాత డెత్ సర్టిఫికేట్ పెట్టలేదని చెప్పేసి వాళ్ళకి పెన్షన్ ఆపేసి, సంక్షేమ పథకాలు ఏమీ కూడా స్కీమ్ వర్కర్లు ఎవరికి కూడా అందకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వాలు కలిసి ఈ స్కీమ్ వర్కర్లందరినీ చాలా ఇబ్బంది పెడుతున్నాయి. అలాగే పనిభారం అయితే మాత్రం చాలా ఎక్కువ చేస్తున్నారు. రోజులో 24 గంటలు కూడా పనిచేయవలసి వస్తుంది. అదే వేతనాల ధరకు వస్తే మాత్రం అరకరు వేతనాలే వస్తున్నాయి. ఈ కోవిడ్ బారిన పడిన తర్వాత ఇంట్లో మగవాళ్ళు ఎవరికి కూడా జాబులు లేకపోవడం వల్ల మా జీతాల మీద ఆధారపడి ఉన్నారు. కానీ ఈ వేతనాలు కూడా మాకు అరకరు వేతనాలు, అమ్మఒడి లేదు, పిల్లల చదువులు లేవు. అసలు స్కీమ్ వర్కర్లందరికీ కూడా సంక్షేమ పథకాలు కలుగజేయాలని చెప్పేసి, అంగన్వాడీలకి అలాగే కొత్త మొబైల్స్ ఇస్తానని చెప్పారు. కొత్త మొబైల్స్ ఇచ్చే వరకు కూడా మేము అంగన్వాడీ విధులన్నీ కూడా ఆన్లైన్ ఆపేసి ఆఫ్లైన్లోనే చేస్తామని చెప్పేసి మన కమిషనర్ గారికి గుంటూరులో చెప్పడం జరిగింది. అయినా సరే ఈరోజు అధికారులందరూ కూడా ఇబ్బంది పెట్టి మీరు ఆన్లైన్ వర్కులు చేయాలి అని చెప్పేసి ఇబ్బంది పెట్టి ప్రతిరోజు ఇప్పుడు ధర్నాకు వచ్చిన తర్వాత కూడా అంగన్వాడీ వర్కర్లందరికీ కూడా ఫోన్లు చేసి, CDPOలు సూపర్వైజర్లు ఫోన్లు చేసి మీరు డైలీ అటెండెన్స్ వేయాలి, ఆన్లైన్లోనే డైలీ అటెండెన్స్ వేయాలని చెప్పేసి ఇబ్బంది పెడుతున్నారు. మెమోరాండంలు ఇస్తానన్నారు. మా అందరికీ మెమో ఇస్తాము అని అనుకుంటే మేము చెప్తున్నాం అనమాట, సెక్టార్ మొత్తంలోని 25 మందికి కలిసి ఒకే మెమో ఇవ్వండి, తర్వాత మేము గుంటూరులోనే తేల్చుకుంటాం, కమిషనర్ గారి దగ్గర తేల్చుకుంటామని ఈ సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది. మేము కొత్త మొబైల్స్ వచ్చే వరకు కూడా ఆన్లైన్ వర్కులన్నీ నిలుపుదల చేసి ఆఫ్లైన్లోనే రికార్డ్ వర్క్ చేసి మీ అందరికీ కూడా మా వర్క్ని చూపిస్తామని చెప్పేసి అధికారులకి సభాముఖంగా తెలియపరుస్తున్నాము. ధన్యవాదాలు. టాయిలెట్స్ ఇవన్నీ కట్టించినందుకు మా స్టాఫ్ నుంచి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. దగ్గర 65 లారీల లోడు ఇక్కడ నుంచి అదంతా రిమూవ్ చేసిన తర్వాత సుశీల్ అని ఇంకో ఫ్రెండ్ వాళ్ళకి చెప్తే ఏంటంటే ఆ టాయిలెట్స్ కడుతుంటారు. దాని తర్వాత అక్కడ పెట్టేస్తారు. అందుకే CEO గారికి కూడా రిక్వెస్ట్ చేసింది ఏంటంటే కొంత అది లెవెలింగ్ చేసి ఆ మట్టి ఫిల్లింగ్ చేసి ఇవ్వమని చెప్పినాను. ఆ షెడ్ వేసిన తర్వాత వాళ్ళ పిల్లలు కూర్చొని ఒక దగ్గర భోజనం చేసుకొని ఒక మంచి ప్లేస్. దీంతో పాటు సమర్థన్ ట్రస్ట్ అని వాళ్ళు, అతని పేరు మహేష్ గారు, వాళ్ళు కూడా ఒక 5 లక్షల రూపాయలు డొనేట్ చేసి పిల్లలకి ఏంటంటే ఇవాళ రేపు ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ కానీ లేకపోతే మొత్తం వాళ్ళ సిలబస్ని కూడా ఒకటే సర్వర్ కింద తీసుకొని ఇంతకుముందు ఈ బ్లాక్ బోర్డ్ మీద చేసేటువంటిది టీవీలలో ప్రజెంట్ చేసే విధంగా వాళ్ళు ఒక టీచర్ని కూడా వాళ్ళు అపాయింట్ చేసినట్టు. అయితే ఈ విధంగా డోనర్స్ కూడా ముందుకు వస్తుంది. అందుకే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చేశారంటే రాష్ట్రంలో ఉన్నటువంటి 119 నియోజకవర్గాలకు ఏదైతే కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్ ఇస్తారో దాంట్లో 2 కోట్లు ఓన్లీ ఎడ్యుకేషన్ కోసం ఇచ్చారు ఈ సంవత్సరం. అంటే ప్రతి ఎమ్మెల్యే కంపల్సరీ 2 కోట్ల రూపాయలు ఓన్లీ ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెట్టాలి. అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఈ కాళేశ్వరం కానీ వెల్ఫేర్ కార్యక్రమాలు కరెంటు ఇప్పుడు అయిపోయినాయి కాబట్టి కొంత హెల్త్ ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలని కార్యక్రమాలు ఇచ్చారు. దాంట్లో మన కంటోన్మెంట్లో ఉన్నటువంటి స్కూల్స్ మరి సాయనగర్తో మాట్లాడి ఏ స్కూల్కు ఏం రిక్వైర్మెంట్స్ అంటే ఓల్డ్ బిల్డింగ్స్ కాబట్టి కొన్ని లీకేజెస్ ఉంటాయి, కొంత వైరింగ్ ప్రాబ్లం ఉంటుంది, ఫర్నిచర్ ప్రాబ్లం ఉంటుంది.
కొంత ఇట్లా గ్రౌండ్. ఇప్పుడు ఒక డోనర్ చేంజ్ చేసింది ఇక్కడ బాస్కెట్ బాల్, వాలీబాల్ రెండు కూడా ఒక డోనర్ వచ్చింది సాయిబాబా గారు. దీన్ని లెవెల్ చేయడం, రెండోది పిల్లలు ఆడుకోవడానికి. అందుకే ఇప్పుడు నేను కంటోన్మెంట్ సిఇఓ గారికి మా డిఓ గారికి చెప్పాను, ఇక్కడ ఇంకా ఏం రిక్వైర్మెంట్. కొంత వాళ్ళ వాటర్ ట్యాంకర్ ఏంటంటే రెగ్యులర్గా ట్యాంకర్ వస్తుంది కంటోన్మెంట్, అట్లా కాకుండా పైప్ లైన్ ఏమని చెప్పినాం. ఆ ఫ్రంట్ సైడ్ ఏంటంటే ఇది మెయిన్ రోడ్ మీద ఉన్నది కాబట్టి దాన్ని రోడ్డు మీద వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు మూత్రశాల చేసి దాన్ని కూడా మరి బ్రహ్మాండంగా బ్యూటిఫికేషన్ చేసి ఇవ్వాలని చెప్పినాం. దీంతో పాటు ఇంకా చాలా చేయవలసినవి ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పినవి చాలా కొన్ని. పాపం మా పిల్లలకి ఏంటంటే ఒక మంచి అట్మాస్ఫియర్ను చదువుకోవాలి, ఒక ఆహ్లాదకరమైన వాతావరణం. ఈ చెట్లు కూడా కంటోన్మెంట్ వాళ్ళ సహకారం అప్పుడు తీసుకున్నారు కాబట్టి ఇది బ్రహ్మాండంగా చేయాలనేటువంటి ఉద్దేశం. అయితే అన్నీ కూడా ఒకటేసారి జరగవు కాబట్టి స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. తప్పకుండా ఇక్కడ ఈ స్కూల్ని మన సొంత పిల్లల్ని ఎట్లయితే చూసుకుంటామో ఆ పద్ధతిలో చూసుకొని దీన్ని డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన ఉంది. ఎందుకంటే చాలామంది గవర్నమెంట్ ఇవ్వడము, కొంత డోనర్స్ సాయం కూడా తీసుకుంటాం. బ్రహ్మాండంగా ఇక్కడ చదువుకునేటువంటి పిల్లలకు ఎటువంటి ఆటంకాలు, ఇబ్బందులు లేకుండా మంచి ఎడ్యుకేషన్. ఇక్కడ ప్రిన్సిపల్ గారు కానీ టీచర్స్ కూడా పాపం వాళ్ళకు కూడా ఏంటంటే మా అవసరాలు, మాకున్నటువంటి సమస్యలు మీరు పరిష్కారం చేస్తే మేము మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి ఈ దేశానికి వాళ్ళని ఒక ఆదర్శవంతమైనటువంటి స్టూడెంట్ చేద్దామనేటువంటి ఆలోచనలో వాళ్ళు ఉంటారు. వారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, రెండోది దీన్ని మాత్రం నేను నా సొంత స్కూల్ కింద తీసుకొని చేస్తాను. జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానం ఇదివరకు ఏదైతే కబ్జా అయిందో అదే కబ్జాదారులకు రహదారి కావాలని టీఆర్ఎస్ల మంత్రులను కోరడం జరిగింది. వారు ఆ యొక్క రహదారిని ఇవ్వడానికి వారందరూ సహకరించారు. దానికి విద్యార్థులందరం ఒకటే చెప్పదలుచుకున్నాం, టీఆర్ఎస్ల మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ, ఈ యొక్క ప్రభుత్వ డిగ్రీ కళాశాల అనేది మీకు ఇందులో ఏమన్నా వాటా ఉందా మరి ఈ కళాశాలలో? మరి ఈ యొక్క కళాశాలకు సంబంధించిన విషయాలలో ఇన్ని రోజులు ఏది జరిగినా కూడా కళాశాలను పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ యొక్క భూమి విషయానికి వచ్చేసరికి మీరు అందరూ స్పందిస్తున్నారు. ఎందుకోసం? ఈ యొక్క మంత్రులకు కానీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కానీ మేము చెప్పాల్సుకున్నది ఒకటే, ఏదైతే ప్రభుత్వ డిగ్రీ కళాశాల కబ్జా అయిన స్థలం ఏదైతే ఉందో అది తిరిగి కళాశాలకు అప్పగించాలని మేమందరం విద్యార్థి పక్షంలో, విద్యార్థుల తరఫున మేమందరం డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేనట్లయితే త్వరలోనే మీ యొక్క టీఆర్ఎస్ మంత్రులను కానీ ఎమ్మెల్యే కానీ తరిమి కొట్టే రోజులు ముందే ఉన్నాయని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ ఉన్నటువంటి టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారికి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, మీరు ఒక ఉద్యమ నాయకుడే, మీరు ఒక విద్యార్థి సంఘం నుంచే వచ్చారు. మరి మీకు ఈ యొక్క ప్రభుత్వ కళాశాల మైదానాన్ని ఒక పక్క కబ్జా చేస్తుంటే మీరు ఎలా ఊరుకుంటున్నారు? మీకు కూడా కొంచెం ఆలోచన శక్తి ఉండాలి కదా. అయ్యా హరీష్ రావు గారు, మీరు కూడా మీ యొక్క సిద్దిపేటలో ఇలానే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు కానీ ప్రభుత్వ భూములు కానీ ఇలానే కబ్జా చేస్తున్నారా? మరి ఇక్కడికి వచ్చి మా నియోజకవర్గంలో మేము చాలా అభివృద్ధి చేసినామంటే ఇదేనా మరి మీ అభివృద్ధి అని మా విద్యార్థుల పక్షాన మేము అడగడం జరుగుతుంది. వెంటనే ప్రభుత్వ కళాశాల ఉన్నటువంటి స్థలాన్ని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఇచ్చేంత వరకు కూడా మేము ఎన్నో ఉద్యమాలు చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా కూడా, ఎంత ఇబ్బంది పెట్టినా కూడా ఈ యొక్క ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్థలాన్ని మేము కళాశాలకి అప్పగించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. अहम बात चार मीनार पेडेस्ट्रनाइजेशन की थी, उस पर भी बात हुई कि पेडेस्ट्रनाइजेशन का काम चल रहा है लेकिन बरसा बरस से आज भी मुकम्मल नहीं हुआ, जिस पर उन्होंने चीफ सेक्रेटरी साहब से तफसीलात तलब किए। उसी वक्त
और फिर मैंने चीफ मिनिस्टर साहब से फिर से ये बात रखा कि आपने पहले भी वादा किया था, जीओज़ भी जारी किए थे कि चार मीनार पेडेस्ट्रियनाइजेशन प्रोजेक्ट में कई बंडी वाले, छोटे कारोबार करने वाले मुतासिर होंगे, तो उनको उनकी रोज़ी रोटी महरूम न हो उसके लिए सालारजंग ब्रिज के पास 2 ब्रिजेस तामीर कर वहाँ के लोगों को सालारजंग ब्रिज के पास मुंतकिल कर छोटे छोटे डब्बे बनाकर खूबसूरत एक बाज़ार तब्दील करने की तजवीज़ हमने जो पेश की थी, जिस पर ड्राइंग्स भी हुए थे, लेकिन अमलावारी नहीं हुई। तो चीफ मिनिस्टर साहब ने मुझसे पूछा कि अकबर साहब वो पूरे बंडियां हट जाएंगे? तो मैंने कहा बेशक, मेरी ज़िम्मेदारी है और मजलिस की ज़िम्मेदारी है, हम सब ये लेते हैं। अगर आप उनको मुतबादिल रोज़गार का इंतज़ाम कर देते हैं तो उसमें कोई दुश्वारी नहीं आएगी वहाँ के बंडी वालों को। और फिर खुली कुतुब शाह अर्बन डेवलपमेंट अथॉरिटी का दफ्तर जहाँ है, वहाँ पर भी एक बहुत बड़ा एक मॉल के वैसा शॉपिंग कॉम्प्लेक्स की तामीर की भी तजवीज़ मैंने अपनी जानिब से रखी, क्योंकि अगर मेट्रो ट्रेन अगर आ जाती है तो मेट्रो ट्रेन का एक स्टेशन वहाँ पे बनेगा खुली कुतुब शाह अर्बन डेवलपमेंट अथॉरिटी के पास, वहाँ पे पार्किंग लॉट भी बनाने के लिए, और उसके साथ ही साथ पार्किंग लॉट मेट्रो ट्रेन के लिए भी होगा, और फिर पार्किंग लॉट सालारजंग म्यूज़ियम में जो लोग आते हैं उनके लिए भी इस्तेमाल होगा, और फिर उसके साथ ही साथ जो 2 ब्रिजेस बनाकर डब्बे लगाकर पेडेस्ट्रियनाइजेशन के प्रोजेक्ट के मुतासरीन को वहाँ पे जो जगह दे रहे हैं, वहाँ पर भी अगर कोई शॉपिंग के लिए आते हैं तो खुली कुतुब शाह अर्बन डेवलपमेंट अथॉरिटी के वो पार्किंग लॉट में पार्किंग भी हो सकती है और शॉपिंग कॉम्प्लेक्स भी होता है। ये भी तजवीज़ हमने अपनी जानिब से रखी। और फिर वो 69 जो टेम्पररी उर्दू मीडियम के जो लेक्चरर्स थे जिनको हमने रखवाया था, उस ताल्लुक़ से भी बात की, और डीएससी के ताल्लुक़ से भी, डी रिज़र्वेशन के ताल्लुक़ से भी, और डिग्री कॉलेजेस में जहाँ उर्दू के जायदादों को ख़त्म किया गया उस ताल्लुक़ से भी बात की, और उस पर भी ऐवान असम्बली में बहस के लिए भी वो रज़ामंदी का इज़हार किया कि ठीक है, उर्दू मदारिस के ताल्लुक़ से भी करेंगे, क्योंकि पुराने शहर में कई प्राइवेट स्कूल्स बंद हुए हैं, जिसकी वजह से गवर्नमेंट के स्कूल्स में दाखिले काफ़ी हुए हैं, गवर्नमेंट कॉलेजेस में भी हुए हैं। तो इसको मजबूत करने के लिए भी हमने कहा, तो जिस पर चीफ मिनिस्टर साहब ने ये वादा किया कि बहस जब होगी उसमें इंशाअल्लाह इस ताल्लुक़ से भी ज़रूर आप बोलिए, और उसके बाद में ज़रूरी जो भी ऐलानात हुकूमत की जानिब से करने हैं हम करेंगे। నా పేరు రామరాజు, నేను విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు ఇక్కడ స్వామీజీలందరి యొక్క సమ్మేళనం జరుగుతున్నది. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆ రోజు కురుక్షేత్రం లోపల అర్జునుడు అందరినీ చూసి వీళ్ళంతా నా తోటి వాళ్ళే, నా కుటుంబులే, వీళ్ళని ఏ విధంగా సంహరించాలని అస్త్ర సన్యాసం చేసి కురుక్షేత్రాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుంటే ఆ కృష్ణ పరమాత్ముడు తీసుకొని వచ్చి, నాయన ఇది చేయాల్సింది ఏంటంటే దుష్టులను సంహరించాల్సిందే, శిష్టులను రక్షించాల్సిందే, అదే మన ధర్మము, దాని ధర్మాన్ని కాపాడాలంటే ఏ రోజైతే మీరు చేస్తారో అదే అన్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క ప్రేరణతోని ఆ రోజు అర్జునుడు అస్త్ర సన్యాసాన్ని వదిలిపెట్టి మళ్ళీ శస్త్రాలను ముందు తీసుకొని ఏ విధంగా దుష్టులని ఆ రోజున్న కౌరవులని సంహరించి ధర్మాన్ని కాపాడినరు, ఆ విధంగా ఈరోజు మన ప్రపంచం లోపల అనేక విధంగా విధ్వంసాన్ని సృష్టిస్తున్నటువంటి విఘటనకారులు, ఆతంకవాదులు
వేర్పాటువాదులు మత మౌఢ్యమున్న వాళ్ళందరూ కూడా ఈరోజు ధర్మాన్ని కాపాడకుండా ధర్మాన్ని చెరబడుతున్నారు. అయితే ఈ మన దగ్గర ఉన్నటువంటి యువకులందరినీ కూడా ప్రేరణ చేసి ఆ రోజు అర్జునుడు ఏ విధంగా అయితే ప్రేరితుడై భగవద్గీతతోని ఆ ఉద్దేశంతోనే ఈరోజు స్వామీజీలంతా కూడా ఒక 40 శ్లోకాలను తీసుకొని ఆ 40 శ్లోకాలని అందరూ పారాయణం చేసి ఆ శ్లోకంలో ఏదైతుందో దాన్ని తెలుసుకొని ఈ యొక్క ధర్మాన్ని కాపాడడానికి మీరంతా కూడా సశక్తులై సైన్యంగా ముందుకొచ్చి ధర్మాన్ని కాపాడితేనే ప్రపంచానికి సుఖం శాంతం ఉందనే ఉద్దేశంతో మొదలైంది. కాబట్టి మేము ఈరోజు యువకులందరినీ కూడా ప్రేరేపించి మీరంతా కూడా ఈ ప్రపంచాన్ని కాపాడాల్సింది మనకే ఉంది అనే ఉద్దేశాన్ని వాళ్ళు ప్రేరేపించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేయడం జరిగింది. జై శ్రీరామ్. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, విశ్వ హిందూ పరిషత్ ఒక గొప్ప కార్యక్రమాన్ని ఆరంభిస్తుంది. లక్ష యువగల గీతార్చన అనే పేరుతో మన జాతికి ప్రపంచ శాంతికి ఒకనాడు భగవంతుడు చెప్పినటువంటి వాక్యే ప్రమాణము అని మనంతా విశ్వసిస్తాం. అది భగవద్గీత అని మనకి లోకంలో అందరికీ తెలుసు. మరొకసారి యువత ద్వారా యువతలో ఒక చక్కటి సంస్కారాన్ని నింపడం కోసం, యువతలో ఒక చక్కటి చైతన్యాన్ని నింపడం కోసం విశ్వ హిందూ పరిషత్ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం లక్ష యువగల గీతార్చన మనకి మన దేశానికి ప్రపంచానికి కూడా చక్కటి శక్తినిస్తుంది అని మేము భావిస్తున్నాం. తప్పకుండా యువతకి అందరికీ ఒక సూచన, మనం మన జీవితంలో చేసేటువంటి కార్యక్రమాల్లో ఒకసారి నిరాశ, నిస్పృహ, కోరుకున్నది లభించకపోవడం, దానికోసం సరైనటువంటి స్థాయిలో మార్కులు రాకపోవడము, లేకపోతే లేదు కోరుకున్న రిజల్ట్ రాకపోవడము, ఇలాంటి సందర్భాల్లో నిర్వీర్యం అవుతుంటుంది యువత. చేసే పనిలో కూడా అది సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు కావచ్చు, లేదా ఇతరత్ర వ్యాపార రంగాల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, అనుకున్నది సాధించలేనప్పుడు కలిగే నిర్వేదాన్ని తొలగించడానికి ఒకనాడు భారత యుద్ధంలో నిర్వీర్యమై తన యుద్ధాన్ని విరమించినటువంటి అర్జునుడికి భగవంతుడు ఉపదేశించినటువంటి ఆ గీత మరొకసారి మనం స్మరించడం ద్వారా మీలో కలిగే ఆ నిర్వేదం తొలగుతుందని మేము భావిస్తున్నాం. తప్పకుండా అందరూ యువ గీత ఈ కళార్చనలో పాల్గొంటారు అని, అలా వారి వారి పాఠశాలలు కావచ్చు, వారి వారి విద్యాలయ సంస్థల ద్వారా కావచ్చు, వారి స్టూడెంట్స్ని, విద్యార్థులందరినీ కూడా ప్రోత్సహిస్తారని విద్యా సంస్థల అధినేతలకు కూడా మేము సూచన చేస్తున్నాం. తప్పకుండా ఇది మన జాతి శక్తిని పెంచేటువంటి కార్యక్రమం కనుక అందరం కలిసి మనం దీంట్లో పాల్గొందాం. విశ్వ హిందూ పరిషత్ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని మరొకసారి అభినందిస్తూ జై శ్రీమన్నారాయణ.